వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులు ఉండవన్నారు షర్మిల. 151 రోజు పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతలపూడి, గోపాలపురం నియోజకవర్గాల్లో కొనసాగింది. కొత్త వెంకటాపురం నుంచి ప్రారంభమైన పాదయాత్ర గోపాలపురం నియోజకవర్గంలోని దొరసానిపాడులో ముగిసింది. ప్రేమలు పెనవేసుకుంటూ ప్రమాణాలు చేసుకుంటూ చరిత తిరగ 151 రోజు పాదయాత్రను షర్మిల చింతల్పూడి నియోజకవర్గంలోని కొత్త వెంకటాపురం నుంచి ప్రారంభించారు. షర్మిల పాదయాత్రలో మహిళలు, యువత అధిక సంఖ్యలో పాల్గొని మద్దతు పలికారు. పాత వెంకటాపురం మీదుగా గోపాలపురం నియోజకవర్గంలోకి ప్రవేశించిన షర్మిల ఎడవల్లిలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. జగనన్నను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. సమయం వచ్చినప్పుడు మీరందరూ తెలుగుదేశంకి, కాంగ్రెస్ కి బుద్ధి చెప్పినప్పుడు జగనన్నను ఆశీర్వదించిన రోజున రాజన్న రాజ్యము మళ్లీ వస్తుంది. మళ్లీ వచ్చే రాజన్న రాజ్యంలో రైతు మళ్లీ తలెత్తుకొని తిరుగుతాడు. ఈసారి వచ్చే రాజన్న రాజ్యంలో ఏ రైతు కూడా తను పండించిన పంటను నష్టానికి అమ్ముకునే అవసరం లేకుండా 3,000 కోట్లతో ఒక స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి అవసరమైతే అది ప్రభుత్వమే కనుక్కునేటట్టు చూస్తారు. ఈసారి వచ్చే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకి, మహిళలకి వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తారు. చింతల్పూడి, గోపాలపురం నియోజకవర్గంలో పలువురు మహిళలు షర్మిలను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. మంచినీళ్ల కోసం బోరులు వేయాలని విజ్ఞప్తి చేశారు. బోర్ల సమస్యను షర్మిల అక్కడికక్కడే పరిష్కరించారు. కొంచెం దూరం వచ్చిన తర్వాత ఓ రైతు షర్మిలను కలిసి దిగుబడి రావడం లేదంటూ వాపోయాడు. గోపాలపురం నియోజకవర్గంలోని దొరసానిపాడులో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు షర్మిల. 151 రోజు షర్మిల 12.5 కిలోమీటర్లు నడిచారు.